ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరి అయినటువంటి ప్రణాళిక లేదు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి? ఇంతకుముందు గణేష్ ఉత్సవాలు వచ్చినాయంటే మొత్తం బస్తీలలో అన్ని రోడ్లు చేసేటటువంటి కార్యక్రమం ఉంటుండే. అదేవిధంగా సివరేజ్ సిస్టమ్ ని క్లీన్ చేసేటుంటుండే, స్టామ్ వాటర్ డ్రైన్ క్లీన్ చేస్తుంటుండే. ఎక్కడెక్కడైతే గణేశులు పెడుతున్నారో అక్కడ రకరకాలైనటువంటి వ్యవస్థలు చేయడానికి అవకాశాలు ఉంటుండే. కానీ ఇప్పుడు లేదు. కానీ ప్రభుత్వం ముందుగా స్పందించడం లేదు. దీనికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో రిలీజ్ చేసి ఎవరికి, ఎందుకంటే ఇది ప్రభుత్వంకి బాధ్యత. ఎందుకంటే అందరినీ కూడా రకరకాలు, ఇప్పుడు వేరే మిగతా రంజాన్ వస్తే ప్రతి మస్జిద్ దగ్గర చేస్తున్నారు. మేము రంజాన్కి వ్యతిరేకం కాదు, కానీ చేస్తున్నారు. అక్కడ అనేక రకాల వ్యవస్థలు పంచుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ప్రతి దేవాలయం దగ్గర, ప్రతి గణేష మండపం ఎక్కడైతే కూర్చునబెడుతున్నారో అక్కడ ఎందుకు అందుబాటులో అన్ని సదుపాయాలు కల్పించడం లేదనేటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ కూడా అసలు పనిచేయడం లేదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఒక హైడ్రా వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ హైడ్రాకు కోఆర్డినేషన్ లేదు. మున్సిపల్ కార్పొరేషన్ హైడ్రాకు మరియు అదేవిధంగా వాటర్ వర్క్స్, సివరేజ్ దానికి ఇక్కడ కూడా దానికి కూడా కోఆర్డినేషన్ లేదు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు కూడా కోఆర్డినేషన్ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు కోఆర్డినేషన్ లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతాము. దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ ఏదైతుందో 150 డివిజన్లు, దాదాపుగా కోటిన్నర ప్రజానీకము నివసించేటటువంటి ఈ ప్రాంతంలో ఇది ఒక మినీ స్టేట్. ఇది ఈ మినీ స్టేట్ లో ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచన స్వయాన రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ మినిస్టర్. గతంలో కూడా సీఎం కేసీఆర్ గారే మున్సిపల్ మినిస్టర్. ఆయన తర్వాత ఆయన కొడుకు స్వయాన షాడో సీఎం ఏదైతే ఉందో కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ శాఖను తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక అక్షయ పాత్ర, దీనికి లెక్క ఏముండదు. ఈ అక్షయ పాత్ర తన దగ్గర ఉంటే దాంట్లోకి ఎంత అంటే అట్లా కావలసుకొని తినేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేటటువంటి చీఫ్ మినిస్టర్లు ఏదైతే ఉన్నారో మున్సిపల్ శాఖను తమ దగ్గరనే ఉంచుకుంటున్నారు. మరి మున్సిపల్ శాఖ అంటే ఇప్పుడు నేను 73-74 రాజ్యాంగ ప్రకారంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ రోజు వరకు కూడా గతంలో గాని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గాని 20 నెలలు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గాని గ్రేటర్ హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఆయన అన్నాడు, నేను ఇస్తాంబుల్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, జపాన్